హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెరుగు వడ చేస్తున్నాను వితౌట్ ఆయిల్. ఈ రెసిపీ మీకు చూపించమన్నారు, సో అందుకని నేను వీడియో చేసి చూపిస్తున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇలా క్యారెట్, టమాటా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, స్వీట్ కార్న్. మీకు కావాలంటే ఇంకేదైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇది వేస్తున్నాను ప్రస్తుతానికి. జీలకర్ర పొడిది, ఇది కర్డ్. ఒక ఇద్దరు మనుషులకి అయితే 1/2 లీటర్ కర్డ్ ఉంటుంది. ఇది సాల్ట్. సో దీనికి ఈ మిశ్రమం అట్ల పిండిది 1:3 అంటే 1 మినపప్పు వేస్తే 3 బియ్యం వేయాలండి. మనం అట్లా ఎలా రుబ్బుకుంటాం అలాగే రుబ్బుకొని కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. సో దీంట్లోని గుంట పొంగలాల్లో నేను అది వేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇందులోని కొంచెం బటర్ వేసానండి, అంటే వెన్న. ఆ వెన్న వేసిన తర్వాత ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ రాయడం వరకే. దీంట్లో ఇలా గుంట పొంగలాలు వేసుకొని దీని మీద మూత పెట్టి అంతా అయిన తర్వాత ఈ రెసిపీలో ఎలా కలుపుతానో నేను మళ్ళీ చూపిస్తాను. ఉప్పు వేసాను, సరిపడా ఉప్పు మీకు ఎంత కావాలంటే. సో ఇవన్నీ కలిపేయండి. ఇలాగా ఇందులో వేసేయండి. మామూలుగా పెరుగువడ వేస్తే మనం పలచగా చేసుకుంటాం. ఈ పెరుగువడికి కొంచెం పెరుగు ఎక్కువ ఉండాలండి. మీరు చేసుకున్నాక అందరికీ సర్వే చేసినప్పుడు ఇలా దీంట్లో పెట్టేసి ఉంచకూడదు. మామూలు పెరుగువడ నూనెలో ఏపీ తీసినట్టుగా ఉంచకూడదు, ఎందుకంటే ఇది పీల్చేస్తుంది బాగాను. దీంట్లో తీసి మీరు ప్లేటింగ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని మీరు సర్వే చేసినప్పుడు ఒక్కొక్క 4-5 వేస్తారు కదా, వేసి మీకు చూపిస్తాను అలా కూడా ఎలా పెట్టాలో కూడా. సో అలా సర్దుకోండి. ఇదిగోండి ఇలా వేసేసాను. పెరుగులో వేసిన తర్వాత ఇదిగోండి చూడండి, దీన్ని మురగాల చేస్తున్నాను. ఇలాగా జస్ట్ ఒక 5 నిమిషాలు దీంట్లో ఉంచండి చాలు. ఉంచిన తర్వాత మీరు ఇలా ఒక ప్లేటింగ్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక పెద్ద ప్లేట్లో అన్నీ సర్దేసుకోవచ్చండి. ఒక 20 మందికి వచ్చినా, 10 మందికి వచ్చినా, 5గురికి వచ్చినా సర్దేసుకోవచ్చు. చేసేసుకొని ఇలా సర్దేసుకోవాలండి. మీరు సర్దుకున్నాక ఎప్పుడైతే వాళ్ళకి సర్వ్ చేస్తారో ఈ గ్రేవీ ఉంచుకోవాలండి. రైతా లైన్గా ఇది ఉంచుకోవాలి. ఇది పైన వేసి ఇస్తే చాలండి మనం. సో ఇలాగా ఇగో ఇలా మీరు వేసుకొని మీరు ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటారో ఈ ప్లేట్ మీద మళ్ళీ ఈ గ్రేవీ తీసుకొని ఇలా వాళ్ళకి ఇలా వడ్డించేసేసి మీరు కొంచెం ఇలా జీలకర్ర పొడిది కొంచెం అరుగుదలకి ఇదంతా. సో టేస్ట్కి ఈ రెండిటికి కలిపి నేను ఇలా వేస్తున్నాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే, అంటే కొంతమంది చప్పగా తినలేను అనుకునే వాళ్ళకి ఇలా కొంచెం సేవ్ మనం జస్ట్ క్రంచీగా ఉండేటట్టుగా మనం, అంటే పిల్లలైతే కొంచెం తినడానికి ఇష్టపడతారు. సో పెద్దవాళ్ళకైతే అలా ఇచ్చేయచ్చు. ఇందులో జీడిపప్పు, బాదము, పిస్తా అన్నీ వేసాం కనుక బలమైన ఆహారం ఇది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలి. ఇది ఒక రాగి మాల్ట్ తీసుకుంటే ఒక గ్లాస్ రాగి మాల్ట్ తీసుకుంటే చాలు. ఇది ఆయిల్లెస్ పెరుగు వడ. నేను మణి.